హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ముఖ్యంగా తెలుగు సినిమాస్కి మనం మాత్రం మ్యాక్సిమం కానీ తెలుగు సినిమాస్ గమనించినట్లయితే హీరోలు అందరూ కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న హీరోలకు పక్కన పెడితే మ్యాక్సిమం నెపోటిజం అనేటువంటి పేరుతో చాలా మంది కూడా హీరోలు అయిపోతూ వస్తున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా అంటే నెపోటిజం ఎంతవరకు ఉన్నా సరే వాళ్ళ టాలెంట్ లేకుండా మనమైతే ఎంకరేజ్ చేయం కదా. హీరోస్ అనేటటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ హీరోలుగానే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. బట్ హీరోయిన్స్ అనేటటువంటి వాళ్ళు ఎలా అంటే ద టాప్ మోస్ట్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరుస పెట్టి ఒక 4 సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అండ్ దాని తర్వాత వరుసగా ఏమవుతుందో తెలియదు కానీ ప్రతి సినిమాకి ఇంకా నో చెప్పలేక ఫ్లాప్ అయ్యే సినిమాలు అన్నిటికీ ఓకే చేసుకుని మొత్తం మీద ఫ్లాప్ హీరోయిన్ అనేటటువంటి ఒక ముద్ర వేసుకుని వెళ్ళిపోతారు. ప్రెసెంట్ ఆ లిస్ట్లో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే కీర్తి సురేష్ అని చెప్పొచ్చు. సో నేను శైలజ అనేటటువంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ ముద్దుగుమ్మ దాని తర్వాత నానితో వచ్చినటువంటి 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నాయి. అంటే నేను లోకల్ కావచ్చు, దసరా కావచ్చు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఫుల్గా అంటే సపరేట్గా వేరే బేస్లో ఉన్నటువంటి బయోపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో సావిత్రి బయోపిక్ని తీసుకున్నప్పుడు చాలా మంది కూడా ఎందుకు ఈ అమ్మాయి ఇంత రిస్క్ చేస్తుంది, స్టార్టింగ్ స్టేజెస్ మంచి హిట్లో చేసేసి సో ఎందుకు ఈ అమ్మాయి ఇంత రిస్క్ చేస్తుందని అనుకున్నారు. బట్ దాని తర్వాత మహానటితో కీర్తి సురేష్కి ఎంత పేరు వచ్చిందో మనకు తెలియదు కాదు. అండ్ ఆవిడకి నేషనల్ వైడ్గా అవార్డు తెచ్చిపెట్టినటువంటి సినిమా. అండ్ ఎప్పుడైతే మహానటి సినిమా వచ్చిందో దాని తర్వాత ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ లాగా చేసుకుంటూ వెళ్ళారనమాట. పెద్దగా అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత మనకి మళ్ళీ దసరా సినిమాతో ఒక స్పెషల్ కమర్షియల్ మూవీ తీసుకొచ్చారు. అండ్ దాంతో కీర్తి సురేష్ పేరు మళ్ళీ మోగింది. సో దాని తర్వాత ఏంటంటే కొంచెం బొద్దుగా ఉంది, అందువల్ల ఏమైనా ఆఫర్స్ రావట్లేదేమో అన్నటువంటి ఆలోచన ఆమె చెవిలో పడిందేమో. అందువల్ల బాగా స్లిమ్ అయ్యి మన మిల్కీ బాయ్ మహేష్ బాబుతో అయితే సర్కార్ వారి పాట అనేటటువంటి సినిమా తీయడం జరిగింది. అండ్ సినిమా వేరే లెవెల్లో హిట్ అయింది. సినిమాలో హీరోయిన్ కూడా మంచి మార్క్సే పడ్డాయి. చాలా సినిమాలు ఏంటంటే ఒకప్పుడు సినిమాస్లో హీరోయిన్ ముద్దుగా ఉంటే బాగా నచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తే చాలు ఆటోమేటిక్గా అబ్బాయిలందరూ ఫిదా అయిపోతారనమాట. అండ్ దాని తర్వాత మన మెగాస్టార్ చిరంజీవితో వచ్చినటువంటి భోలా శంకర్తో చిరంజీవికి చెల్లెలుగా నటించినటువంటి ఈవిడ దాని తర్వాత పెద్దగా కనిపించలేదు. కారణం ఏంటబ్బా అని చాలామంది ఆరా తీసినప్పుడు కీర్తి సురేష్ అంట బాలీవుడ్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది అనేటటువంటి వార్తలు వినిపించాయి. అండ్ మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే అజయ్ దేవగన్తో మొత్తం మీద కీర్తి సురేష్ ఒక మూవీ ఓకే అయిందని అనుకున్నారు. బట్ కీర్తి సురేష్కి అజయ్ దేవగన్కి ఏజ్ డిఫరెన్స్ బాగా ఉండడంతో మొత్తం మీద కీర్తి సురేష్ని తీసి ఆ ప్లేస్లో ప్రియమణిని తీసుకోవడం జరిగింది. సో ప్రెసెంట్ ఏంటంటే తెరి సినిమా తమిళ్లో విజయ్ హీరోగా నటించినటువంటి తెరి సినిమా ఏదైతే ఉందో దాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ని తీసుకున్నారంట. అండ్ ఈ సినిమా కోసం ప్రెసెంట్ ఏంటంటే సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మాక్సిమం బాలీవుడ్లో ఇంకెన్ని అవకాశాలు దొరికితే వాటి అన్ని అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారంట కీర్తి సురేష్. అండ్ దాంతో పాటు కూడా పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా హీరోయిన్లకి. సో అలా ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారంట పెళ్లి కోసం అని. సో బాలీవుడ్లో ఒక మంచి సినిమా తెచ్చుకొని దాంట్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాత తెలుగులో మహానటి అనే పేరు ఎట్లయితే వచ్చిందో హిందీలో కూడా అటువంటి పేరు తెచ్చుకున్నాకే పెళ్లి చేసుకుంటా అని ప్రెసెంట్ పెళ్లి ప్రస్థానం చాలా దూరంగా నెట్టేశారంట. సో దాంతోపాటు ఏంటంటే తెలుగు సినిమాకి సంబంధించినటువంటి చాలా మంది కూడా మళ్ళీ తెలుగు సినిమా ఏదైనా చేస్తే బాగుంటుందని చాలా మంది అడిగినప్పుడు క్లియర్గా రిజెక్ట్ చేస్తూ వస్తున్నారంట. ప్రెసెంట్ ఏంటంటే బాలీవుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. సో మొత్తం మీద చాలా మంది తెలుగు యువత ఎవరైతే ఉన్నారంటే కీర్తి సురేష్ సపరేట్ ఫ్యాన్ క్లబ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళందరూ కోరుకుంటారు అనమాట మళ్ళీ కీర్తి సురేష్ని హీరోయిన్గా చూడాలని. సో చూడాలి ముందు ఈ వరుణ్ ధావన్తో ఈ తేరీ సినిమా రీమేక్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుందా లేదంటే తెలుగు సినిమాకి వచ్చి పుట్టింటికి మళ్ళీ వస్తుందా అనేసి. సో మీకు ఇప్పటి వరకు కీర్తి సురేష్ సినిమాస్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.